అందరికీ నమస్తే అండి. యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ఆర్ ప్రసాద్. నేను మీకు ఈరోజు వీడియోలో బాబా వారి దివ్య సందేశాలు మనం డైలీ యూట్యూబ్లో ఉంచుతున్నామండి. ఈవేళ 5వ సందేశం చూద్దాం. నేను మీకు ఈరోజు వీడియోలో బాబా వారికి ద్వారకామాయి అంటే మసీద్ అంటారు, ద్వారకామాయి, అందులో నివాసం అనేది రాకముందు ఎక్కడున్నారు ఆ వివరం ఈరోజు వీడియోలో చూద్దాం. సారి కొద్ది రోజుల పాటు చెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి. పక్కన తగ్గేవారు భక్తులు సాయిబాబా వారి దర్శనానికి వెళ్ళలేకపోయేవారు. వానవేడి శాఖ వెళ్లి చూస్తే ఆయన ఆనేరులోని వేప చెట్టు కింద ధ్యానులై కూర్చొని ఉన్నారు. నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్లి, బాబా మేమంతా సుఖంగా ఇళ్లలో ఉంటే మమ్మల్ని ఎప్పుడు కాపాడి మీరు చెట్టు కింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుందని వారంతా బతులాడారు. కానీ ఆయన తమకు అక్కడే బాగుందన్నారు. చివరకు భక్తులు చొరవ తీసుకొని ఆయన జబ్బులు పట్టుకొని తీసుకువెళ్లి మసీదులో కూర్చోబెట్టారు. నాటి నుంచి అదే వారి నివాసమైంది. అంతటితో ఆయన నిత్యము మసీదులో కుండలతో దూరాన ఉన్న బావి నుండి నీరు తీసుకొచ్చి మసీదులో ఉంచేవారు. ఇలా ద్వారకామాయి చేసుకున్న పుణ్యము బాబావారు నివాసం అయింది. ఆయన వేప చెట్టు కాడి నుంచి అక్కడ తీసుకొచ్చారు. ద్వారకామాయి ఎంతో పవిత్రమైన స్థలం అండి. అక్కడ కూర్చొని మనం ధ్యానం చేసుకుని బాబావారిని పిలిస్తే ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. అలాగే బాబా గారు ఎక్కువ కాలం అక్కడ ఉన్నారు. మసీదులోనే ఎక్కువ భక్తులు అందరూ వచ్చేవారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన ధన్యవాదాలు. మీరు మరిన్ని వీడియో చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు.